Hi friends, welcome to my channel. In this video we are going to learn what is a variable in Python program. So Python లో variables అంటే ఏమో తెలుసుకుందాం. So let me start the video. Variables are names given to values in a program. They allow you to store and manipulate data. So simple గా చెప్పాలంటే variables అనేవి names given to values in a program. ఏదైనా వాల్యూని మనం స్టోర్ చేసుకొని పదే పదే యూజ్ చేసుకోవాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా వాల్యూని స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవాలంటే ఫర్దర్గా దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఆ వేరియబుల్కి మనం యూనిక్ ఐడెంటిఫైర్ ఇస్తాం. నేమ్ ఐడెంటిఫైర్ అంటే నేమ్, పైథాన్లో ఐడెంటిఫైర్ అంటే నేమ్. వేరియబుల్స్కి నేమ్ ఇచ్చి మనం ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం. మళ్ళీ దాన్ని ఆ వాల్యూని యూజ్ చేసుకోవాలంటే ఐడెంటిఫైర్ ద్వారా మనం యూజ్ చేసుకోవడం లేదా రైట్ చేసుకోవడం, రీడ్ చేసుకోవడం అలాంటి ఆపరేషన్స్ చేస్తాము. దే అలౌ యూ టు స్టోర్ డేటా అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి, అలాగే మ్యానిపులేట్ అంటే ఆల్టర్ చేయడానికి. సో ఉన్న వాల్యూని యూజ్ చేసుకోవడానికి లేదా వాల్యూని చేంజ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఫర్దర్గా యూజ్ చేసుకోవాలంటే వేరియబుల్స్ యూజ్ చేస్తాము. సో టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ బేస్డ్ ఆన్ డేటా టైప్. డేటా టైప్ మీద డిపెండ్ అయ్యి వేరియబుల్స్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఒకటి ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్స్, బూలియన్స్, లిస్ట్, టుపుల్, ఇంకా చాలా ఉన్నాయి. సెట్, ఫ్రోజన్ సెట్, ఇవన్నీ పైథాన్లో డేటా టైప్స్ కిందకి వస్తాయి. సో నేను మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటీజర్ అనేది ఒక హోల్ నెంబర్. ఎగ్జాంపుల్ 1, 2, 3. ఈ ఇంటీజర్ నెంబర్స్ని మనం స్టోర్ చేసుకోవాలంటే ఇంటీజర్ డేటా టైప్ యూజ్ చేస్తాం పైథాన్లో. మనము ఏదైనా ఫ్లోట్ నెంబర్స్, ఏదైనా డెసిమల్స్లో ఉండే నెంబర్, ఈ డెసిమల్స్లో ఉండే నెంబర్ని మనం పైథాన్లో యూజ్ చేయాలంటే ఫ్లోట్ డేటా టైప్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. స్ట్రింగ్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకోవాలంటే హలో, ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకోవాలంటే మనం స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. మనం బూలియన్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే బూలియన్ డేటా టైప్ యూజ్ చేస్తాం. ఈ బూలియన్ గురించి మీకు తెలియకపోతే నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. మనం కొన్ని అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ లైక్ లిస్ట్, టుపుల్, ఇవన్నీ డేటా స్ట్రక్చర్స్ అనమాట పైథాన్లో. సో ఇవన్నీ వీటి గురించి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా టైప్స్ ఇన్ పైథాన్ అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ విల్ హ్యాపెన్ వెన్ వి యూజ్ ఎ వేరియబుల్ ఇన్ పైథాన్. సో మనకి ఒక ప్రోగ్రామ్ అనేది మనం ఎగ్జిక్యూట్ కావాలంటే మనం మెయిన్ మెమరీలోకి తీసుకురావాలి. మెయిన్ మెమరీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది మెయిన్ మెమరీ. సీక్వెన్స్ ఆఫ్ సెల్స్ అనమాట, ఇవన్నీ సెల్స్ అనమాట, చంక్స్ ఆఫ్ సెల్స్. సో ఇవన్నీ సెల్స్ అనమాట. దీనికి ప్రతి ఒక్క సెల్కి హెక్సాడెసిమల్స్లో వాల్యూ ఉంటుంది. ఇక్కడ డీకోడర్ అనేది ఉంటుంది, డీకోడర్, ఎన్కోడర్, అవన్నీ మీకు అవసరం లేదు. బట్ ప్రతి ఒక్క సెల్కి ఒక నెంబర్ అనేది ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5, 6 ఇలా సీక్వెన్స్గా నెంబర్ అనేది ఉంటుంది. మనము ఏదో ఒక సెల్లో మనకి నెంబర్ మన వేరియబుల్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది బైనరీ ఫామ్లో. సపోజ్ నేను ఇప్పుడు var = 20 అని ఒక వేరియబుల్లో యూజ్ చేశాను పైథాన్లో. సో ఇక్కడ var = 20 వేరియబుల్ అనేది ఒక var అనేది ఒక నేమ్, ఇక్కడ వేరియబుల్ యొక్క నేమ్, వాల్యూ అనేది 20. సో అప్పుడు ఏం జరుగుతుందంటే 20 అనేది బైనరీ ఫామ్లో ఇలా స్టోర్ అవుతుంది ఒక లొకేషన్లో. ఆ లొకేషన్ యొక్క అడ్రస్ మనము వేర్ అనే ఒక నేమ్ కలిగిన వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది. అంటే ఏంటంటే ఈ 20 ఉండే మెమరీ సెల్ యొక్క అడ్రస్ని వేరియబుల్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఈ వేరియబుల్ దీన్ని పాయింట్ చేస్తుంది. సో రెఫరెన్స్ అనమాట. ఈ వేర్ అనేది మనం దీన్ని రెఫర్ చేస్తుంది. ఒక సెల్, ఒక మెయిన్ మెమరీలో ఒక సెల్ని రిప్రజెంట్ చేస్తుంది. వేర్ అనేది రెఫర్ చేస్తుంది. అంటే దీని అడ్రస్ వేర్ దగ్గర ఉంది. మనం ఎప్పుడైనా వేర్ని యూజ్ చేసుకోవాలంటే ఇది ఒక అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. మనకు కావాల్సిన వాల్యూ ఎక్కడ ఉందో దాని అడ్రస్ని స్టోర్ చేసుకుని ఆ అడ్రస్లోకి వెళ్ళి మనకి వాల్యూని రిట్రీవ్ చేస్తుంది. సో ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. మనకి ఎప్పుడైనా వేరియబుల్ని యూజ్ చేసి ఇట్లా మెమరీ సెల్స్లో ఏదో ఒకటి ఫ్రీగా ఉన్న మెమరీ సెల్లో మనకి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. దాని స్టోర్ అయిన సెల్ యొక్క అడ్రస్ మనకి వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది. ఆ అడ్రస్ ద్వారా మనము ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. సో మనం వేర్ని యూజ్ చేస్తే అది ఇంటర్నల్గా అడ్రస్ ఉన్న మెమరీ లొకేషన్ పోయి దాంట్లో ఉండే బైనరీ నెంబర్ని మనకు కన్వర్ట్ చేసి మనకు డెసిమల్ ఫామ్లో ఇస్తుంది అనమాట మనకి. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట, ఇది ప్రాసెస్. సో టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ బేస్డ్ ఆన్ డేటా టైప్ మీద డిపెండ్ అయ్యి సో చాలా టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ బేస్డ్ ఆన్ డేటా టైప్. సో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ ఇన్ పైథాన్ అనే ఒక వీడియోలో చెప్తాను. సో వేరియబుల్ నేమింగ్ రూల్స్. వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్స్కోర్. సో వేరియబుల్స్ నేమ్స్ అనేవి మనకి కొంచెం రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. మనం ఎలా పడితే అలాగా వేరియబుల్ నేమ్ని
పెట్టకూడదు. సో అదంతా దానికి ఒక వేరియబుల్ కి నేమ్ ఇవ్వాలంటే దానికి ఒక రూల్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ ఏమి, వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ అంటే ఏమి, సో ఇది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనమాట. A to Z అండ్ క్యాపిటల్ A to Z అండ్ అండర్ స్కోర్, ఇది అండర్ స్కోర్ సింబల్ అనమాట. ఈ సింబల్స్ తోనే స్టార్ట్ కావాలి. వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ లెటర్స్, డిజిట్స్. సో వేరియబుల్ అండ్ అండర్ స్కోర్. సో వేరియబుల్ అనేది ఒక కేస్ సెన్సిటివ్ అనమాట. ఈ కేస్ సెన్సిటివ్ అయిన ఈ ఆల్ఫాబెట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే డిజిట్స్ 0 to 9 డిజిట్స్ యూజ్ చేసుకోవచ్చు, అండర్ స్కోర్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి డిజిట్స్ తో స్టార్ట్ కాకూడదు. డిజిట్ తో అనేది ఒక వేరియబుల్ అనేది స్టార్ట్ కాకూడదు. స్టార్ట్ అయితే ఆల్ఫాబెట్ లెటర్ తోనే స్టార్ట్ కావాలి, అండర్ స్కోర్ లెటర్ తోనే స్టార్ట్ కావాలి. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అంటే ఏమో తెలియకపోతే నేను చెప్తాను. ఇప్పుడు మనం పైథాన్ షెల్కి పోయి మనం కొంచెం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చేద్దాము. పైథాన్ షెల్ అనమాట. సో ఇది పైథాన్ షెల్ అనమాట. నేను ఒక వేరియబుల్ ని యూజ్ చేస్తాను. సో ఇది పైథాన్ షెల్ అనమాట. var = 7. సో ఇది ఒక వేరియబుల్. మనము 7 అనే వాల్యూ వేరియబుల్ లో స్టోర్ చేసాము. అంటే మీ ఇంటర్నల్ గా ఏం జరుగుతుందంటే 7 అనే వాల్యూ బైనరీ ఫామ్ లో కన్వర్ట్ అయ్యి ర్యామ్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఆ ర్యామ్ లో స్టోర్ అయిన సెల్ యొక్క అడ్రస్ ని, రెఫరెన్స్ ని వేర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. మనం ఇప్పుడు ప్రింట్ వేర్ అని కొడితే మనకు ప్రింట్ వేర్ అని కొడితే ఆ వేర్ దగ్గర మనకి రెఫరెన్స్ ఉంది కాబట్టి మనకి ప్రింట్ అయిపోతుంది. సో వేర్ అనే వేరియబుల్ దగ్గర 7 లొకేషన్ ఒక మెమరీ అడ్రస్ ఉంది కాబట్టి ఆ మెమరీ అడ్రస్ లోకి వెళ్ళి మనకి వాల్యూని రిట్రీవ్ చేసి ఇస్తుంది అనమాట. సో ఇది అనమాట. సో ఇప్పుడు మనము వేరియబుల్ నేమింగ్ రూల్స్ మనము చేద్దాం. ఫస్ట్ 7 తో ఒక డిజిట్ తో స్టార్ట్ చేద్దాము. డిజిట్ తో స్టార్ట్ చేసి మనకు వేరియబుల్ ని డిఫైన్ చేద్దాము. డిజిట్ తో స్టార్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. నేను 7 వేర్ అనే ఒక వేరియబుల్ ని నేను డిఫైన్ చేశాను. దానికి అసైన్ చేశాను 9. సో మనం రన్ చేస్తే ఇన్వాలిడ్ సింటాక్స్ అని మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఒక వేరియబుల్ అనేది డిజిట్ తో స్టార్ట్ కాకూడదు. స్టార్ట్ అయితే ఆల్ఫాబెటిక్ లెటర్ తోనే స్టార్ట్ కావాలి, లేకపోతే అండర్ స్కోర్ తోనే స్టార్ట్ కావాలి. సో అండర్ స్కోర్ నా పేరు ఇస్తాను, అండర్ స్కోర్ జయదేవ్ అని = 9. సో ఇది సక్సెస్ఫుల్ గా ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ప్రింట్ అండర్ స్కోర్ జయదేవ్, మనకి వాల్యూ ప్రింట్ అయిపోతుంది. సో ఇలా అవుతుంది. ఇప్పుడు మనము ఏదైనా స్పెషల్ సింబల్ ఇద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. వేర్ @ అనే నేను ఇస్తాను. ఇప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో ఎర్రర్ ఇస్తుందో చూద్దాం. అన్సపోర్టెడ్ ఆపరెండ్ @ వద్దులే అని. సో మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే పైథాన్ కి ఇంటర్ప్రిటర్ కి క్లూలెస్ అనమాట. అంటే ఇంటర్ప్రిటర్ కి క్లూలెస్ @ ఉంది కాబట్టి అది కన్ఫ్యూజ్ అయింది. మామూలుగా స్పెషల్ సింబల్స్ మనం పైథాన్ వేరియబుల్స్ కి యూజ్ చేయకూడదు. పైథాన్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో దాదాపు అంతా ఒకే విధంగా ఉంటుంది. స్పెషల్ సింబల్స్ ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ ఇన్ అన్ ఐడెంటిఫైయర్. సో ఐడెంటిఫైయర్ లో స్పెషల్ సింబల్ యూజ్ చేయకూడదు. ఉంటే ఆల్ఫాబెటిక్ లెటర్స్ అన్నా ఉండాలి, డిజిట్స్ అన్నా ఉండాలి, అండర్ స్కోర్ అన్నా ఉండాలి. మనం ఇక్కడ అండర్ స్కోర్ తో స్టార్ట్ చేయొచ్చు, లేదా లెటర్స్ తో స్టార్ట్ చేయొచ్చు. ఆల్ఫాబెటిక్ లెటర్ తో మనం డిజిట్స్ తో స్టార్ట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో మనం డిజిట్స్ తో స్టార్ట్ చేయకూడదు. సో ఇదన్నమాట. సో ఇది మనకి. సో నెక్స్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ వేరియబుల్ కానీ ఇది ఇంటీజర్ డేటా టైప్ అనమాట. ఇంటీజర్ డేటా టైప్ సంబంధించిన వేరియబుల్. సో నేను చేస్తాను, నేను ఒకటి అవుట్పుట్ చూపిస్తాను. టైప్ ఆఫ్ _JAYADV. ఇక్కడ టైప్ ఆఫ్ దిస్ వేరియబుల్ జయదేవ్ అనే వేరియబుల్ యొక్క టైప్ ఏది అని నేను రన్ చేశాను. ఈ కమాండ్ రన్ చేశాను. ఈ స్టేట్మెంట్ రన్ చేస్తే ఇంటీజర్ అని చూపిస్తుంది. ఇంటీజర్ అంటే మనకి తెలుసు కదా, ఇంటీజర్ డెసిమల్ నెంబర్స్ ఇవన్నీ. ఇంటీజర్ అంటే న్యూమరిక్ వాల్యూ వితౌట్ డెసిమల్ పాయింట్ అనమాట. సో 9 అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ చూపిస్తుంది. అదే నేను ఇప్పుడు J =
సో జే ఈక్వల్ టు హలో అని ఉంది. హలో అంటే ఏమి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ డబుల్ కోట్స్ లో ఉంటే పైథాన్ లో స్ట్రింగ్ అంటారు. డబుల్ కోట్స్ లో ఉన్న సింగిల్ కోట్ లో ఉన్న పైథాన్ లో స్ట్రింగ్స్ అంటారు అనమాట. సో నేను టైప్ ఆఫ్ స్ట్రింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ టైప్ ఆఫ్ జే అని కొడితే జే అనే వేరియబుల్ ఏ టైప్ సంబంధించింది అంటే స్ట్రింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ అండర్ స్కోర్ జేదే అంటే ఇంటీజర్ అని చూపిస్తుంది. సో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి డేటా టైప్స్ మీద డిపెండ్ అయ్యి. సో డేటా టైప్స్ మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. సో మిగిలింది నెక్స్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏమని తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.